రైట్, ఇక సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. న్యాయ విచారణ జరపాలి. అమిత్ షా బహిరంగంగా ప్రకటించినందుకు అమిత్ షాని అందులో ఇంతమందిని చంపిన దానిలో ముద్దాయిగా అతన్ని చేర్చాలి. దాదాపు హత్య చేసినట్లే, జనాన్ని చంపినట్లే. జనసైడ్ ఇది ఒక్కడిని చంపింది కాదు, అనేక మందిని ఆ విధంగా చేయాలి. దానిపైన ప్రజా ఉద్యమం కూడా మొదలవ్వాలి. మేము ఇటువంటి వాటి మీద వ్యతిరేక ప్రజా ఉద్యమాన్ని కూడా మేము చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాను. ఒకటి, ఇక తొందరగా ముగిస్తే వాళ్ళు చాలా టైం తీసుకున్నట్టున్నాం, సారీ. అదేవిధంగా ఈ చిలుకూరుకి సంబంధించింది, ఆయన ఒక దళితుడిని మోసుకుని లోపలికి తీసుకెళ్ళాడు రంగరాజన్, ఏది దైవ దర్శనానికి. ఇప్పుడు మేము కూడా వెళ్తున్నాం ఆయన దగ్గరికి పలకరించి చేద్దామని. అటువంటి మంచి వ్యక్తిని మనం చూసాం. ఏం మాట్లాడలే పాపం, కింద కూర్చోబెట్టి తల ఉంచుకుని ఆయన అదే తల ఉంచుకునే ఉన్నాడు. ఎంత దుర్మార్గంగా వాళ్ళు చేస్తే ఆ దుర్మార్గుల్ని ఎట్లా మీరు ఏం చేస్తారు? అటు వాళ్ళు బీజేపీ వాళ్ళు అసలు చేయరు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ప్రేరణే వీళ్ళకి. మమ్మల్ని ఏం చేయరులే, రామరాజ్యం పేరు చెప్తే, రాముడి పేరు చెప్తే మాది నడిచిపోయిద్దిలే అని వాళ్ళు అనుకుంటున్నారు. అటువంటి దుశ్చర్యలకు పాల్పడే వాళ్ళు మళ్ళా పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా వాళ్ళ పాపం ఆయన మతం పేరుతో దురాచారాలు చేయట్లేదు, కులం పేరుతో దురాచారాలు చేయట్లేదు. అదే ఆయనకి పాపం అయిందా? ఒక దళితుడిని బుధాన్ని ఎక్కించుకోవటమే పాపం అయిందా? అందువలన దానిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ కుల గణనకు సంబంధించి కూడా ఇందాక చెప్పాను, మరలా చెప్తున్నాను. కుల గణనలో వాళ్ళ బీసీ కులగణన, ఎస్సీ కులగణన, దాన్ని అధికారయుతంగా ప్రవేశపెట్టారు. సంతోషం, దాన్ని మేము అంగీకరించాం కూడా. ఇంతకుముందు ఎవరు చేయలేదు కదా. దానిలో ఏమైనా లోపాలు ఉంటే కులగణన శాతం తగ్గింది అంటున్నారు. సరే, వాళ్ళు చేసిన దానికంటే ఏం తగ్గలేదు. ఒకవేళ తగ్గిందే అనుకో నిజంగా, మళ్ళీ దాన్ని గ్రామ సభల్లో పెట్టాలి. పెడితే ఎవరెవరైనా పేర్లు మిస్ అయితే ఆ పేర్లు రాసుకుని అట్లా చేసుకోవాలి. దానివల్ల కుల సంఖ్యను బట్టి ఇప్పుడేమి దానికేం ఉద్యోగాలు ఏమి రావట్లేదు. సరే, అయినా కూడా ఎవరు ఏ కులం ఉందని నిర్ధారణ కోసమే అది. ఆ మేరకు ఉంటే రిజర్వేషన్ మనం అనుకుంటాం. ఇప్పుడు మాకు 70% కులం ఉందనుకోండి, 70% రిజర్వేషన్ ఇస్తున్నారు. ఎవడన్నా ఏ కులానికి ఎంత ఉందో ఇస్తున్నాడా? సుప్రీంకోర్టు రూలింగ్ లేదా? దాన్ని ఫైట్ చేయండి. అది ఫైట్ చేయాలి. మళ్ళీ అది ఫైట్ చేసి ఏ కులం ఎంతో మేమెంతో మాకంత రిజర్వేషన్ అనే స్లోగన్ ఉంది కదా, అది అమలు అవ్వాలంటే సుప్రీంకోర్టు మీద కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఫైట్ చేయాలి. తమిళనాడులో లాగా అవకాశం ఇవ్వమని చెప్పి ఫైట్ చేయాలి. అదేవిధంగా మన కుల సంఘాలు కూడా, బీసీ సంఘాలు అవి కూడా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఎస్సీ కులగణనకు సంబంధించి కూడా ప్రయోగం చేశారు, మంచిదే. దానిలో ఇంకొద్దిగా లోతుగా చర్చించాలి. ఇప్పుడు ఏమన్నారు, స్కావెంజర్స్ వచ్చారు నా దగ్గర, ఇది ఒక పాయింట్ కాస్త నోట్ చేసుకోండి. వాళ్ళు రెల్లి కులం అంటారు. వాళ్ళు స్కావెంజర్స్ని తీసుకుని దానిలో పెట్టారు. మన దీనిలో కేటగిరైజేషన్లో మాలలో ఉండే కేటగిరీ ఉంది 3లో, దానిలో పెట్టారు. అసలు స్కావెంజర్స్ అంటే అంత అన్యాయం చెప్పండి. దళితుల్లోనే అత్యంత అమానవీయమైనటువంటి పని చేసేవాళ్ళు వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి ఇంకా స్పెషల్ కేటగిరీ కింద పెట్టాలి. ఇటువంటి కూడా మళ్ళీ అధ్యయనం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేసే పరిస్థితులు వచ్చినాయి. దాన్ని వాళ్ళని పిలిచి ఇప్పుడు ఈ ప్రభుత్వం జాగ్రత్తగా సమస్యను పరిష్కారం చేయాలి, పోవద్దని చెప్పి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయి, మంచిదే కదా, అది స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ఉంది. ఎలక్ట్రికల్ బస్సులు వాళ్ళు తగిన సబ్సిడీ కూడా ఇచ్చి మరీ ఇస్తున్నారు. ఇస్తే తీసుకోండి, కానీ ఎక్కడ తీసుకుంటారు? ఎవరు నిర్వహించాలి వాటిని? ప్రైవేట్ వాళ్ళు నిర్వహించడానికి వీల్లేదు, ప్రభుత్వమే నిర్వహించాలి. మన ఆర్టీసీ బస్ స్టాండ్లలో వాళ్ళు ఉంటారు. ఆర్టీసీ బస్ స్టాండ్లలో మన కిందే ఉండాలి. ప్రైవేట్ వాడికి ఎట్లా ఇస్తాం? ఇదంతా చాలా దాని లోపలికి వెళ్తే చాలా ఉన్నాయి దాని మీద. అందుకని ప్రజాతంత్రంగా వాళ్ళు ప్రభుత్వం ఉండాలి. రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్టుగా అందులో ఎన్నికలు జరపాలి, వాళ్ళని ప్రభుత్వంలో విలీనం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మన ఎన్జీలు ఉన్నారు, అవుట్ సోర్సింగ్, ఇటువంటి ఉద్యోగస్తులు
మన కాంట్రాక్ట్ వర్కర్లు కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి మినిమం వేజ్ కూడా ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపుగా కూడా చర్యలు తీసుకోవాలని నేను మనవి చేస్తూ, ఆఖరిగా స్థానిక సంస్థలు వచ్చినప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి ఖచ్చితంగా మా బలం ఉన్న చోట మేము ఫైట్ చేస్తాం. కాంగ్రెస్కి మంచి ఆలోచన ఉండి ఇద్దరం కలుద్దామని వస్తే మంచిది. మేము కూడా వాళ్ళకి చెప్తాం. లేదు మేమే అధికారంలో ఉన్నాం, మీతో అవసరం లేదు అనుకుంటే వాళ్ళ ఇష్టం. మేమేమి ఒకళ్ళ మీద ఆధారపడైతే లేవు. మేము కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ మా బలాలని ఇప్పుడు ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, లేకపోతే కొత్తగూడెం జిల్లా, నల్గొండ జిల్లాల్లో, కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల్లో చాలా చోట్ల మాకు బలాలు ఉన్నాయి. అందుకని అవసరం అనుకుంటే మాతో కలిసి వచ్చేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని కలుపుకుని, ఎక్సెప్ట్ బీజేపీ కలుపుకుని మేము కూడా ముందుకెళ్తాం. కాంగ్రెస్ కలిసి వస్తే సంతోషం. ఇది ఈ అంశాలతో మీ ఎక్కువ సమయం తీసుకున్నాను, మేము మన్నించాలని కోరుతూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో నేను సెలవు తీసుకుంటున్నాను. ఎస్, గుర్తు చేశాం. అవును, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మేము ఆల్రెడీ కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటన చేశాం. మన ఏం పేరు నరేంద్ర రెడ్డికి మద్దతు చేశాం. మిగిలిన 2 టీచర్స్తో ఒకటి, గ్రాడ్యుయేట్స్తో ఒకటి ఉన్నాయి. దానిలో మా టీచర్ సంఘం వాళ్ళు మాట్లాడుతున్నారు ఎవరికి సపోర్ట్ చేయాలని. గ్రాడ్యుయేట్స్కి సంబంధించి కూడా వాళ్ళు ఎవరన్నా ఉన్న పరిస్థితుల్లో చూసి, అంటే ఇక్కడ ఇది గ్రాడ్యుయేట్స్దే కదా, లేదు ఇప్పుడు నరసింహారెడ్డి టీచర్స్ దానిలో చేస్తున్నాం. ఒకటి గ్రాడ్యుయేట్స్ ఉంది, ఇక్కడిది గ్రాడ్యుయేట్స్ ఉంది, మాది ఖమ్మంది కూడా గ్రాడ్యుయేట్స్ ఉంది. అదే మరి అనేది నరేంద్ర రెడ్డి గ్రాడ్యుయేట్స్, టీచర్స్ 2 ఉన్నాయి. ఎస్, అది మాట్లాడుతున్నారు.